ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. బలహీన వర్గాలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా అగ్రవర్ణాలదే ఆధిపత్యం. పార్టీ ఏదైనా ఓసీ నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఆ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బీసీ నేత బరిలోకి దిగారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఓసీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గం ఫైట్ బీసీ వర్సెస్ ఓసీగా మారిందా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి కమలం పార్టీ పోటీ చేస్తోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బరిలో దిగారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈ నేతకు టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ధర్మవరం నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ధర్మవరం నియోజకవర్గం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి మాత్రమే బీసీ నేత ప్రాతినిధ్యం వహించారు. 1952లో మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు ధర్మవరం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన పళ్లెం వెంకటేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అగ్రవర్ణాలకు చెందిన వారే ధర్మవరం రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ యాదవ్ పోటీ చేస్తుండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు కమలం పార్టీలో చేరుతున్నారు. సత్యకుమార్ యాదవ్ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. కానీ చిన్నతనంలోనే కడప జిల్లాకు వలస వెళ్లారు. ఆర్ఎస్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమాల్లోకి వచ్చారు. దీంతో బీజేపీ అధిష్టానం దృష్టిలో చురుకైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకయ్యనాయుడు పార్టీలో ఉన్నప్పుడు సత్యకుమార్ తెలివితేటలు, చురుకుదనాన్ని పసిగట్టి తనకు పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకున్నారు. అనంతరం పలు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసి విశేష అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు. దీంతో పరిటాల కుటుంబం కూడా సత్యకుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్వయంగా సత్యకుమార్ కు స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ అభ్యర్థిని పరిచయం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఇక ధర్మవరం నియోజకవర్గంలో ఈసారి పోటీ ఓసీ వర్సెస్ బీసీగా మారిందనే చర్చ సాగుతోంది. వెనుకబడిన తరగతుల్లోని అన్ని వర్గాలు సత్యకుమార్ కే మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ధర్మవరం వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సన్నిహితుడు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. నియోజకవర్గంలోని యాదవులంతా కమలం పార్టీ అభ్యర్థి వెంటే నడుస్తున్నారు. ధర్మవరం పట్టుచీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న చేనేత సామాజిక వర్గం కూడా అదే బాటలో ఉంది. బీసీలోని ఇతర వర్గాలు కూడా బీజేపీ అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి బరిలో దిగిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఈసారి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఇక కేతిరెడ్డికి సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్న కీలక నేతలు పరోక్షంగా సత్యకుమార్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చెక్ పెడతారో లేదో చూడాలి మరి.